ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? సమాధానం లేదంటే ఎంతమంది ప్రేమిస్తున్నారు దేవుణ్ణి అంటే? ఇటుపక్క మౌనికి ఎత్తింది, ఇటుపక్క స్టీవెన్సన్ ఎత్తాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ డౌట్ ఏంటంటే, ప్రేమిస్తున్నారంటే ఎలా ప్రేమిస్తున్నారు, ఎంత ప్రేమిస్తారని అడుగుతారేమో, లేకపోతే ఇంకేదైనా ప్రశ్న అడుగుతారేమో డౌట్. అందుకే పూర్తిగా ఎత్తట్లేదు. నిజమే, మనందరము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అయితే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు మరి మనకెందుకు కష్టాలు, మనకెందుకు శ్రమలు? మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, శుక్రవారం దేవుని సందులో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, కానీ మనం అనుకున్నట్లుగా ఎందుకు జరగట్లేదు? మన లోపమా, దేవుని లోపమా, లేకపోతే మన భక్తుల లోపమా ఏంటనేది తప్పకుండా మనందరికీ ప్రశ్న వస్తారు. కొన్ని సార్లు మన చుట్టుపక్కల వాళ్ళు మనం ప్రశ్నిస్తారు. మరి రోజు ప్రార్థనకి వెళ్ళిపోతాం కదమ్మా, రోజు నీకు బాగోదేటి, రోజు నీ కొడుకుకు బాగోదేటి, రోజు మీ నాన్నకు బాగోదేటి, రోజు మీ పరిస్థితులు ఎలాగున్నాయి ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తారు. కొంతమంది మన చుట్టాల్లో ఉన్నవారు ఉన్నారు, మన స్నేహితుల్లో ఉన్నవారు ఉన్నారు. కొన్నిసార్లు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా సహోదరులే పొడుచుకున్న వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఏది ఏమైనప్పటికైనా అసలు ఆలస్యం ఎందుకు జరుగుతుంది అనేటువంటి రెండు మాటలు చెప్తాను. ఎందుకంటే మనము 2 మాటల ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును. ఇద్దరు భక్తుల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు. అసలు ఆలస్యము దేవుడు చేస్తున్నాడంటే, నేను చాలాసార్లు చెప్తాను, ఆలస్యము జరుగుతుందంటే దేవుడు ఏదో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ప్రశ్న చాలాసార్లు కృపణని అడిగింది. మాస్టర్ గారు చాలాసార్లు అద్భుతం అన్నారు, ఆలస్యం అన్నారు. ఏంటి ఆలస్యం అనగల అద్భుతం ఏమి దాగి ఉందంటే, ఆ అద్భుతం ఏంటి అనేది అనిపించిన వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది, చూస్తున్న వారు మనకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆలస్యము జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా ఉద్యోగంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది, నా వివాహంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది, నా గర్భఫల విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది, లేకపోతే నాకు రావాల్సిన డబ్బుల విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది, ఈ ఆలస్యానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే కొన్నిసార్లు దేవుడు మన పక్షముగా ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి ఇస్తాం అని మనం నమ్మాలి. అంతే. మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం చదివిన వాక్యం ఏంటి, దీనికి దానికి సంబంధం ఏంటంటే, ఇక్కడ అన్నాడు, ఎందరైతే అక్కడ చదవబడిన మాట ఏంటంటే, దేవుడు తను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయంట. దేవునికి స్తోత్రం కలుగునగా. జరుగుతాయనే కానీ పలానా డేట్ ఇచ్చాడేంటి, ఇక డేట్కి జరిగిపోతుంది, ఈ డేట్ వరకు నువ్వు ఉండు చాలు, ఈ డేట్ తప్పితే ఇంకా నీకు జరగదు, నీకు అన్ని మంచి రోజులే, ఈ ముహూర్తం దాటిపోతే ఇది దుర్ముహూర్తం దాటిపోతే మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి మాటలు ఏమీ లేవు. దేవుడు చేస్తాడు, కానీ ఆలస్యం చేస్తున్నాడంటే అద్భుతము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగా. బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. లూకాసు వార్త 1:8 ఒక తల్లి కనబడుతుంది మనకి. ఆమె ఎవరంటే ఎలిజబెత్. తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక మర్యాద చొప్పున ధూపం వేయుటకు దేవునికి స్తోత్రం కలుగునుగా. కళ్ళలు నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి. మీరు ఇంకెవరు బైబిల్ చూడదు, నా వైపు చూడండి. ఇక్కడ జకరియా దైవజనుడు తరగతి క్రమము చొప్పున ప్రభునందు ప్రియమైన వాళ్ళ ధూపం వేయడానికి వెళ్తున్నాడు. అప్పటికి మరి జకరియా గారు చాలా వృద్ధాప్యంలోకి వచ్చాడు, ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలోకి వచ్చింది. అప్పటికి చాలా దినాలుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేని వరకు ప్రార్థన చేస్తున్నారు? మాకొక ఎవరు కావాలి, గర్భఫలము కావాలి, దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను చూడండి, ఆలస్యం వెనకాల దేవుడు చేయబోతే అద్భుతం చెప్తున్నాను నేను. అలా ప్రార్థన చేస్తున్నారు కానీ చాలా దినాలు అయిపోయింది, గర్భఫలం లేదు. అయితే ఇంకా కనిపెడుతూ ప్రార్థన చేస్తుండగా ఒక దినాన్న యాజక మర్యాద చొప్పున జకరియా గారు ధూపం వేయడానికి వెళ్తున్న సమయంలో
దేవదూత వచ్చి దేవదూత జకర్యాతో మాట్లాడుతుంది. ఇదిగో నేను నీ భార్యను గర్భవతిగా నేను చేయబోతున్నాను, దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు, నీ కుమారుడు పుడతాడు అని చెప్పినప్పుడు ఈ మాట జకర్యా గారు నమ్మలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట ఎవరు నమ్మలేదు? జకర్యా. ఎవరు? జక్కయ్య వేరు, జకర్యా వేరు. దేహం ఏం పేరు? జక్కయ్య కాదు, జకర్యా. ఎవరు? జకర్యా. జక్కయ్య పొట్టి జక్కయ్య వేరు, పొట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. ఇక్కడ జకర్యా యాజక ధర్మం చేస్తున్నాడు. పేర్లు తేడా తెలుసుకోవాలి. కొన్ని సార్లు ఒక పాస్కర్ భార్య భర్తలకి ఏం పెట్టేశాడు పేర్లు? భార్య భర్తలకి ఇద్దరికి అకుల్లా ప్రిస్కిల్ అని పెట్టడం అనేసి ఇద్దరికి ఆడలిద్దరికి ఒకటే పేరు పెట్టేసింట. అంటే అకుల్లా ఆడపిల్ల పేరులాగా ఉంది, ప్రిస్కిల్ ఆడపిల్ల పేరులాగా ఉంది కదా. అక్షరాలకి ఇద్దరుగా పేరు పెట్టేసాడంట. అసలు ఎవరికి ఎట్టాలి పేర్లు? భార్య భర్తలకి ఇద్దరు. ఆ అకుల్లా ప్రిస్కిల్ అనబడిన వారు భార్య భర్తలు. ఇద్దరు కవల పిల్లలు పుడితే ఇద్దరికి అకుల్లా ప్రిస్కిల్ నెట్టేసాడంట. అకుల్లా ప్రిస్కిల్ అంటే అందరూ అవుతారు. అకుల్లా ప్రిస్కిల్ అంటే కొన్నిసార్లు అకుల్లా అని మనం ఏమనుకుంటాం? అకుల్ అంటే ఆడపిల్ల పేరు అనుకుంటాం. కొంతమంది ఇంటి పేరు ఆకులు అన్నట్టు అప్పులుగా ఇప్పుడు స్తోత్రం కలుగును. కొంతమంది ఇంటి పేరు అడ్డాకులు ఉంది, కొంతమంది ఆకులు ఉంది, కొంతమంది అడ్డాకులు ఉంది. ఏదైనా అక్కడ ఆకుల్లా ప్రిస్కిల్ అనబడిన వారు ఇద్దరు భార్య భర్తలు. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ మనం చెప్తున్నటువంటి వ్యక్తి పేరు జకర్యా. ఈయన యాజక ధర్మం చేస్తున్నాడు. అయితే చాలా దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు కానీ గర్భఫలం లేదు. ఒక దినాన్న తరగతి క్రమం చొప్పున ధూపం వేయడానికి వెళ్తున్నప్పుడు ఆ మాట జకర్యా ఏం చేయలేదు, నమ్మలేదు. కాబట్టి మనకు తెలుసు జకర్యా కొన్ని నెలల్లో మరి యోహాను గారు పుట్టేంత వరకు నెల ఉండిపోయాడు. మౌనముగా ఉండిపోవాల్సిన పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది వేరొక టాపిక్. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏదో ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఎన్నాళ్ళకి కృప చూపించాడంటే చాలా కాలము తర్వాత దేవుడు వారి జీవితంలో ఒక అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎప్పుడంటే వారి వృద్ధాకాలంలో, వారి యొక్క వృద్ధాయ సమయంలో, వారి యొక్క ముసలి కాలంలో దేవుడు వారిని ప్రేమించి గర్భఫలం ఇచ్చినప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎందుకు అంత లేటుగా ఇచ్చాడంటే నేను అంటాను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని మన పట్ల ఒక సమయము, ఒక ప్రత్యేక టైం కలిగి ఉంటాడు. ఆ టైంలోనే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దీనికి సంబంధించి మరి కానా వివాహ విందులో మరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆయన తల్లి చెప్పినప్పుడు యేసుప్రభువు ఒక మాట అన్నాడు, నా సమయం ఇంకా. మన జీవితంలో కూడా దేవుని సమయం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అది నీ వివాహమైన కావచ్చు, నీ ఉద్యోగమైన కావచ్చు, లేకపోతే నీ వ్యాపారమైన కావచ్చు, లేకపోతే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నువ్వు తలస్తున్నది ఏదైనా కావచ్చు, నీ గర్భఫలమైన కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితులు మార్పు చెందడమే కావచ్చు. ఒక సమయమును, ఒక నిర్ణీత సమయమును దేవుడు పెట్టాడు కాబట్టి ఆ సమయం రావాలి. ఆ సమయం వరకు నువ్వు వేచి చూడాలి. చూసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆలస్యమే జరగవచ్చు. ఇక్కడ యోహాను గారు పుట్టడానికి చాలా సమయం పట్టేసింది. అయితే అదే వరబడిలో అదే లూకా సువార్త 1:29 మరొక తల్లి ఉంటది. ఆమె పేరు మరియ గారు. మరియ తల్లి ఉంటది. ఆమె చూడండి, ఆమె గురించి తొందరపడి ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడు ఆయనకు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఎప్పటి నుంచో కనిపెడుతున్నటువంటి జకర్యా ఎలిజబెత్ జీవితంలో తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఎలిజబెత్తుని గర్భవతిగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ సమయం ఎంతవరకు ఆలస్యం ఎందుకు జరిగిందంటే యేసు ప్రభు కన్నా కేవలం 6 నెలలు పెద్దవాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరియమ్మ గారు గర్భవతి అయ్యేసరికి అప్పుడు ఎలిజబెత్ గారు 6 నెలలు గర్భవతిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత ఈయన జీవితం ఎంత ఆలస్యం ఎందుకు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గమును సరళం చేయడం కొరకు దేవుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళ తగిన కాలంలో ఎందుకు ఆలస్యం జరిగింది
జరిగిందంటే యేసు ప్రభు వారి కంటే 6 నెలల ముందు మార్గము సరళము చేయడం కొరకు దేవుడు ఎలిజబెత్ జకరియా జీవితంలో ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం అంటే ఆ యొక్క ప్రభునందు ప్రియమైన వారలారా, యోహాను గారు యేసు ప్రభు మార్గమును సరళము చేయడం కొరకు ఆలస్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేకాదు కానీ యేసు ప్రభు వారు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి చేతుల మీదుగా బాప్తిస్మ తీసుకున్నాడు. ఆయన మార్గములు సరళం చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. మనం అనుకుంటాం ఎందుకు లేట్ అయింది అంటే దేవుడు యేసు ప్రభు వారి యొక్క మార్గమును సరళము చేయడం కొరకు ఒక 6 నెలలు ముందుగా వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. చాలా సార్లు ఆలస్యమైందని చాలా మంది ఆయన యాజక ధర్మం చేస్తున్నాడు. యాజక ధర్మం చేస్తున్నప్పుడు అనేక మంది వచ్చి అతను ప్రశ్నించలేదంటారా? ఎలిజబెత్ని కానీ యొక్క జకరియా గారిని ప్రశ్నించలేదంటారా? నువ్వు ఇంత సేవ చేస్తున్నావు కదా, దేవుడిని నడుస్తున్నావు కదా, నీకు పిల్లలు లేరు కదా, ఇంకెందుకు దేవుడి మందిరానికి వెళ్ళడానికి మానేసే అనేటువంటి ఆలోచన చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు. లేకపోతే నీకెందుకు అలా జరుగుతుంది అని నిన్ను ప్రశ్నించిన వారు చాలా మంది ఉంటారు. కొన్నిసార్లు ప్రశ్న మనకే వస్తారు. నాకు ఎందుకు ఎప్పుడు కష్టం, ఎందుకు నాకు ఇప్పుడు బాధ, ఎందుకు నాకు ఈ కష్టాలు, నిజమైన దేవుడిని నమ్ముకున్న అయినా నాకు ఎందుకు ఈ బాధలని నువ్వు అనుకుంటున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే తగిన సమయంలో దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. అంతవరకు దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఒక అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి ఆలస్యం మనకు ఒక అద్భుతం ఉందని నువ్వు ఎరిగి నిరీక్షణ కలిగి ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రభు సమయము మన జీవితంలో ఇంకా రాలేదని ఎరిగి ఆలస్యం అవుతున్నప్పుడు మనము ప్రభు మీద నమ్మిక కలిగిన వారముగా ఉండాలి. ప్రభుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆలస్యం చేసినప్పుడు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. అనేక ఇబ్బందికర పరిస్థితులు క్రైస్తవ జీవితంలో ఎదురవుతాయి. క్రైస్తవులు చనిపోరా, క్రైస్తవులు కష్టాలు రావా, క్రైస్తవులకు నిందలు రావా, క్రైస్తవులకు అవమానాలు రావా, క్రైస్తవులు మరి బాధపరచబడరా, ఇవన్నీ జరుగుతాయి. కానీ చాలా మంది మనల్ని ప్రశ్నిస్తారు, అవి దేవుడు నమ్ముకుంటే మీకు కష్టాలు రావట్లేదండి అని ఎత్తుపొడిచేవాళ్ళు ఎక్కువ. ఈరోజు దానికి వంతు పాడేవారు క్రైస్తవుల్లో చాలా మంది ఉండకపోలేదు. ఈరోజు చాలా మంది ఆ చెప్పిన మాటలకు, వాళ్ళ మాటల పట్ల ఎక్కువ అవగాహన కలిగి ఉంటారు. వాళ్ళ మాటల పట్ల నమ్మిక కలిగిన వారుగా ఉంటూ ఉంటారు. ఈరోజు ప్రభునందు ప్రియమైన వారలారా, నేను చెప్తున్న మాట ఏంటంటే ఆలస్యం జరిగిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్మి నువ్వు నిరీక్షణతో ముందుకెళ్ళినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమైన దినాలు రాబోతున్న నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును. మరొకరి జీవితంలో మరి ఆలస్యం జరిగినప్పుడు చాలా రకరకాలుగా మాట్లాడుకున్నారు యేసు ప్రభు గురించి. కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. మనందరికి తెలిసినటువంటి ఆయన యోహాను సువార్త 11వ అధ్యాయము 7వ వచనములో ఒక ఆయన ఉంటాడు. మనందరికి బాగా తెలుసు ఆయన. బోధకుడా అక్కడికి తిరిగి వెళ్ళదువా? అందుకు పగలు 5వ వచనం చదువు. ఒక మంచి మాట ఉండాలి. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించను, అతడు రోగయ్యున్నాడని యేసు వినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా యేసు ప్రభు ప్రేమించినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అందులో మరియా, మార్తా, లాజరు కుటుంబం. ఇలా ముగ్గురు ఒకే కుటుంబంలో ఉన్నారు. మరియా, మార్తా, లాజరు, వీళ్ళు ముగ్గురు సహోదరులు అనుకుంటారు. 2 అక్కలు, తమ్ముడు లాజరు. వీళ్ళు చాలా యేసు ప్రభుని ప్రేమించేవారు. ఎక్కువ సార్లు యేసు ప్రభు వారు లాజరు ఇంటికి వెళ్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు ఇంటికి వెళ్తూ ఉండేవారు, ఎక్కువగా పరామర్శిస్తూ ఉండేవారు. ఆ యొక్క యెరూషలేము ఎప్పుడు వెళ్ళినా, లేకపోతే బేతనీ అనే ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా యేసు ప్రభు వారు మరియ మార్తల ఇంట్లో ఉండేవారు. అనేక మంది దేవుని యొక్క వాక్యం చెప్పేవారు, అనేక మంది వచ్చి ప్రార్థన చేయించుకునేవారు. అలాంటి చాలా ఎక్కువగా ప్రేమించేవారు యేసు ప్రభు. నా కుటుంబము యేసు ప్రభు కూడా కుటుంబాన్ని చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. అయితే కొన్ని దినాల తర్వాత లాజరు ఏమయ్యాడు? దానియేలు ఏమయ్యాడు? చనిపోయాడు. ఇలా బుర్రొప్పుతున్నాడు, చనిపోయాడు. నా పన్నుతో లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు.
యేసుప్రభు వారికి కబురు తెలిసింది. యేసుప్రభుడికి ఏం తెలిసింది? కబురు తెలిసింది. మన ఏమమ్మ ఇక్కడ ఉన్నావా? యేసుప్రభుడికి ఏం తెలిసింది? ఏంటి ఆలోచిస్తున్నాం? కబురు తెలిసింది. నిజబాబు ఏం తెలిసింది? ఎవరికే? ఏమని? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయాడు కబురు పెట్టేశారు. కానీ యేసుప్రభు వారు 2 రోజులు రాలేదంట. 2 రోజులు ఆలస్యం, 2 రోజులు ఆలస్యమైందంట. చాలా ప్రేమించే కుటుంబం. ప్రభు అప్పుడప్పుడు మరి యేసు ప్రభుకి భోజనం లేకపోతే క్యారేజీలు కట్టిన కుటుంబం. ఏది వండితే ఇంట్లో క్యారేజ్ వచ్చేది యేసు ప్రభుకి. చాలా యేసు ప్రభు బాగా ప్రేమించేవాడు, అన్ని బాగా చేసేవాడు, చాలా బాగా ఉంటుంది పరిస్థితి. ఈ లోపల యేసు ప్రభు రావడం లేట్ అయిపోయింది. మార్తమ్మ కారాలు మిరియాలు నూరేస్తుంది. ఎప్పుడు తప్పుడు యేసు ప్రభుని ఏం చేద్దాం? కడిగేద్దాం. ఏం చేద్దాం? కడిగేద్దాం. చేపలు కట్టినట్టు కడిగేద్దాం, తోపేద్దాం అని చూస్తుంది. నిజంగా ఒక ఎవరింట్లో బాగోలేదు, కానీ సపోజ్ ఎవరింట్లో బాగోలేదు అనుకో, ఎవరింట్లో ఎందుకు ప్రొఫార్మెంట్లో చెప్తాను నేను. కొడుకు బాగోలేదు, ఫోన్ చేసే పాస్టర్ గారు రాలేదు. నేహం ఎవరు రాలేదు? పాస్టర్ గారు రాలేదు. కొంతమందికి డాక్టర్ గారి కన్నా పాస్టర్ గారు నమ్మకుంటా. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఎక్కువ ప్రేమించిన కుటుంబం కాబట్టి యేసు ప్రభు కబురు వెళ్ళిపోయింది. 2 రోజులు అయిపోయింది. అనుకుంటారు మనసులో, అందరూ అనుకుంటారు ఎంత ప్రేమించేవారో పాస్టర్ గారు, నా కుటుంబం ఎంత బాగా చూసుకునేవారో, ఎంత వండిందల్లో పంపించేవారు, చిన్నదానికి పెద్దదానికి సహాయం చేసేవారు, అన్ని బాగానే. కానీ ఆపదంటే రాలేదు. చూడండి, ఫోన్ చేశారు, ఫోన్ అందింది, కానీ నేను ఏదో పనులు ఉన్నా రాలేదు. అప్పుడు పక్కింటి వాళ్ళు వచ్చి అందరూ వచ్చాను, అందరూ రాలేదు, కబురు పెట్టాను రాలేదమ్మా. ఏమి రాలేదు? ఈ మధ్య మా పాటగారికి ఎక్కువైపోయిందండి. ఏది ఎక్కువైపోయింది? ఏమి ఎక్కువైంది నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఆయన వినపట్లేదు, కనపట్లేదు. ఈ మధ్యన కోరవుడు కొన్నాడు, ఆమె దేవుని స్తోత్రం. ఆయన కనపడలేదు, వినపడలేదు, ఎక్కడ మాట అంటే వినిపించుకోవట్లేదు. అంటే వాళ్ళ బాధలు ఆడుకుంటే మన బాధలో యేసుప్రభు వాళ్ళన్నప్పటికీ రకరకాల అందరూ వచ్చుంటారు. ప్రజలందరూ చుట్టుపక్కల వచ్చి ఎంత ప్రేమించేవాడు యేసుప్రభుని, మీరు ఎంత చక్కగా చూసుకునేవారు. చిన్నదానికి పెద్దదానికి ఇలా రాగానే ఇక్కడ మాకు ఎలాగంటదంటే బేతని ఇల్లు పత్రాలు చేసేసరికి సూర్యుల్లో కనపడుతుంది ఒకటి. నాకైనా శ్యామ్కైనా కొంతమందికి వీళ్ళందరికీ ఏంటంటే అక్కడది బేతని ఇల్లు. బేతని అంటే రొట్టెల గృహం అనమాట. వెళ్ళేసరికి టీయో కాపో ఏదో అందరికీ ఏమి లేకపోతే భోజనం అంటది అమ్మ మేరీ. అందులో లోపల బియ్యం ఉన్నాయో, ఒడ్లు ఉన్నాయో, లేకపోతే ఏమున్నాయో చూడగా వచ్చిన కదా పెట్టేద్దాం. అంత ప్రేమించినప్పుడు అనారోగ్యం రాగానే రాపోయేసరికి అందరికి ఎలా ఉంటది? ఎంత ప్రేమించాను అందరూ అనుకున్నా, ఎంత ప్రేమించామో చూసారు యేసుప్రభుని. ఇప్పుడు మరీ మార్త పక్కనట్టుండే. మార్త మళ్ళంటే తెలుసు కదా మీకు. మార్త నాకు తెలుసు, ఊరంతా సాటిపోయి ఉంటుంది. ఇటు పక్క మున్సిపల్ దగ్గర నుంచి, ఆ పక్క ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ఈ పక్క ఎర్వానిపాలెం నుంచి, ఆ పక్క అద్దనపాలెం నుంచి, ఇవన్నీ తిరిగి ఎంత 2 రోజులు అయిపోయింది. అయినా రాలేదు. ఎంత నిర్లక్ష్యమో యేసుప్రభు. అప్పుడు ఎట్లా రాలేదండి? రాలేదు కాబట్టి నేను వచ్చి వారి నుంచి ఇంకో చర్చికి ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇంకో చర్చికి వెళ్ళిపో. బాగా అలవాటు ఇంకో దేవుడి స్తోత్రం కలిగిన ఇంకో చర్చికి వెళ్ళిపో. దేవుడి స్తోత్రం కలిగిన. ఎందుకు జరిగిందో లేట్ అని ఆలోచించాలి. యేసు ప్రభు కావాలని ఆలస్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడంటే వెంటనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క ఒక ఎవరు నిజంగా వచ్చాడు అనుకో, చిన్నపాటి జ్వరమే వచ్చాడు, రోగయ్యున్నాడు తెలిసింది కానీ రోగంతున్నాడు, చచ్చిపోయాడు, అయినా రాలేదు. ఒకవేళ రోగంతో వచ్చి యేసుప్రభు ప్రార్థన చేస్తే ఆ మాట ఎంతవరకు ఉంటది? చర్చిలో వస్తుంది. మార్తమ్మ మరియ మరి కన్నీరు బట్టలు కారు చేసి యేసుప్రభు నువ్వు వందనాలు, అయ్యగారుగా మాకు వందనాలు, మీరు ప్రార్థన చేశారు, నా తమ్ముడు బతికేశాడు అని చెప్పేసి అక్కడ అయిపోతారు. కానీ దేవుడు ఆలస్యం ఎందుకు చేశాడంటే ఈ వార్త యెరూషలేము ప్రాంతమంతా తెలియాలని, దేవుని కుమారుడు మహిమ పరచబడాలనే ఉద్దేశంతో ఆలస్యం చేశాడు తప్పగానే మరొక ఉద్దేశమే చెప్పి కూడా దేవునికి స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా 2 రోజులు ఆలస్యం చేసేటప్పటికి అందరూ తగ్గిల్లేసి ఉంటారు. మార్తమ్మనే
కారుగా బిర్యానీ రాణి చెప్తాను అనుకున్నాను. ఈ లోపల రాణే వచ్చాడు యేసు ప్రభు. 4 రోజులు అయిపోయిందంటండి. 2 రోజులు అప్పటికి వెళ్ళగానే మరియమ్మ గాని మార్తమ్మ గాని యేసుప్రభుగా చూసారంటారా? ఇలా ముఖం తిప్పి నేర్చుకుంటారు పరిస్థితి. ఒక అమ్మని కొత్త వలసలో టయానికి రాలేదమ్మని 4 వారాల క్రితం అడిగాను నేను. నిన్న కనిపించింది. అడిగితే అయ్యారు మా ఊరు వెళ్ళిపోతానండి, చర్చికి రానంట. ఏంటైతే నాకు అర్థం కాలేదు. నేను పాస్టర్ గారు కూడా చెప్పలేదు, రివ్యూ చేసుకున్నాను వచ్చిన తర్వాత. నిన్న అంతా నిద్ర పట్టలేదు. ఏం జరిగింది ఎందుకు ఎమ్మేలాగంది. మీరు అనుకుంటారు పాత్ర డాక్టర్ చేసి హ్యాపీగా పడుకుంటాడు అనుకుంటారు. మీలో ఎవరికి చిన్న సమస్య వచ్చినా, ఎవడ ఆదివారం రాకపోయినా, ఎవరేమనుకున్నా ఇవన్నీ విభజన అవుతుంది. ఎందుకు పాస్టర్గా బీపీలు, గుండెపోట్లు, షుగర్లు అనుకుంటున్నారు? ఒక కుటుంబం గురించి ఆలోచించి ఒక సమస్య, అందరి గురించి ఆలోచించి గుడ్డు జబ్బులను వస్తాయి, షుగర్లను వస్తాయి, బీపీలను వస్తాయి. మీరు అనుకుంటారు ఏం పర్లేదు, మేము ఇచ్చిన పానుకులు శుభ్ర గుండె నిండా తిని హ్యాపీగా ఏసీలు నిద్రపోతాను పాటలు అనుకుంటారు. మీరు దేవుని స్తోత్రంగా మీ అందరి గురించి ఆలోచించి చేసినప్పటికే బీపీ 180కి వెళ్ళిపోతాయి, షుగర్ 200కి వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రంగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతాను అర్థం కాలేదు. తర్వాత నేను ఒకసారి రివిజన్ చేసుకుని వచ్చి ఎప్పుడైనా నేను ఏమైనా అన్నానా, ఏంటి పరిస్థితి, తర్వాత ఎవరైనా ఏమైనా అన్నారా ఏంటనుకుంటే, తర్వాత నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, ఒక 4 వారాల క్రితం, 2 నెలల క్రితం అమ్మ టయానికి రానంతే. ఆ మాట తప్పైపోయింది. ఆత్మీయ తల్లిదండ్రులుగా మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి. అలా కొంచెం ముందుకెళ్తే 45వ వచనం చూసినట్లయితే ముందుకు తీసుకొచ్చేస్తాం. కాబట్టి ఒక్క నిమిషం 43 నుంచి చదువుదాం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎలుపులకు వచ్చెను. చెప్పాను. కాబట్టి వచ్చి యూదుల్లో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి, కానీ వారిలో కొందరు పరిశీల యొద్దకు వెళ్ళి యేసు చేసే కార్యముల గురించి వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రంగా. చెప్పలు కూడా దేవునికి స్తోత్రంగా. ఎందుకు ఆలస్యం జరిగింది, ఎందుకు ప్రభు ఆలస్యం చేశాడంటే, ఒకవేళ రోగం రాగానే వచ్చి ప్రార్థన చేసేస్తే చిన్న కృతజ్ఞత కూడికి పెడతారు, లేకపోతే సాక్ష్యం చెప్పేసి అయిపోయింది అంటారు, అక్కడది అయిపోయింది అంటారు. కానీ చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఎందుకు ఆలస్యంగా వచ్చాడంటే, ఈ వార్త ప్రపంచమంతా తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో కూడా నీ యొక్క వివాహం పట్ల గాని, నీ ఉద్యోగం పట్ల గాని, నీ యొక్క సంతానం పట్ల గాని, లేకపోతే నీ యొక్క ఏదైనా పరిస్థితులన్నింటిని బట్టి ఒక ఆలస్యం జరుగుతుందంటే దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. ఈ వార్త అందరికీ తెలియాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు తప్పగాని ఏ మాత్రం మీద కోపంతోనో ఏమి కాదని మరొకసారి దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ మాట నువ్వు నమ్మాలి. అందుకే ఆలస్యం చేస్తున్నాడు దేవుడు. నీ మీద కోపించో లేకపోతే నీకు అలా జరగాలను ఎంత మాత్రం కాదని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నా. వార్త యెరూషలేము పట్టణం అంతటికి తెలిసిపోయిందంట. చనిపోయిన లాజరు యేసు ప్రభు రాగానే బ్రతకడని. ఇంకా